మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృప వలన నిన్న ఉపవాస ప్రార్థన ముగించుకొని నేను కాలేబ్ రాజన్న మన డ్రైవర్ శివ ముగ్గురం కలిసి కనిగిరి అవతల కనిగిరికి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిమ్మారెడ్డిపల్లి బ్యాప్టిస్ట్ చర్చ్ యొక్క 26వ వార్షికోత్సవ కూడికలకు వెళ్ళి నిన్న సాయంత్రం ఈరోజు పగలు దేవుని వాక్యాన్ని అందించి రావటానికి కృపగల దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మంచి ప్రయాణం ఇచ్చి మంచి ఆరోగ్యాలు ఇచ్చి దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చి అక్కడ భద్రపరిచి క్షేమంగా మమ్మల్ని వాడుకొని ఆయన మహిమ కొరకు నిలబెట్టుకొని కాలేబన్న కూడా ప్రతి పూట 2-3 పాటలు మంచి కవితలు ప్రభుని గురించి రాసిన కవితలు చెప్పి అలాగే 10 మంది కన్యలు అనే అంశం మీద మరి తిమ్మారెడ్డిపల్లి బ్యాప్టిస్ట్ చర్చిలో వార్షికోత్సవ కూడికలో నిన్న సాయంత్రమేమో బుద్ధి లేని కన్యల గురించి, ఈరోజు పగలేమో బుద్ధి గల కన్యల గురించి మరి దేవుని వాక్యాన్ని అందించి క్షేమంగా తిరిగి ఇందాకే వచ్చాము. వచ్చిన వెంటనే మరలా ప్రార్థన చేసుకొని మందిరంలోకి వచ్చి బైబిల్ స్టడీని ప్రారంభించుకోవటానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు, జరిగించిన పరిచర్యను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయునుగాక. సంఘం వాక్య పరిచర్య ద్వారా అత్యధికంగా దీవించబడుదురుగాక. ప్రభు రాకడ కొరకై ప్రభు సంఘాన్ని మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్, హల్లెలూయా. కేవలం ప్రభు కృప క్షేమంగా తీసుకువెళ్ళి ప్రభువే క్షేమంగా మమ్మల్ని తీసుకొచ్చారు. మంచి ప్రయాణం ఇచ్చి నడిపించినందుకై దేవునికి స్తోత్రాలు. పరిచర్యలో కాలేబ్ రాజన్న ఇచ్చిన సహాయ సహకారాలను బట్టి కాలేబన్న కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. శివాకు కూడా వందనాలు. దేవుడు వారిద్దరినీ బహుగా దీవించునుగాక. ఆమేన్. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల అనే మాటకు స్వస్థ బుద్ధియు గల ఆత్మనే ఇచ్చెను కానీ పిరికితనము గల ఆత్మనీయలేదు. చూసారండి, దేవుడు మనకి ఏ ఆత్మనీయలేదు? పిరికితనము గల ఆత్మనివ్వలేదు. క్రైస్తవుడు పిరికివాడు కాదు. చెప్పండి, క్రైస్తవుడు ఎవరు కాడు? పిరికివాడు కాదు. దేవుని బిడ్డలు పిరికివారు కాదు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుని మనం ఎప్పుడైతే రక్షకుడిగా అంగీకరించామో, క్రీస్తు రక్తంలో ఎప్పుడైతే మన పాపం కడుగబడిందో, ప్రభువుని మన హృదయంలో ప్రతిష్ఠించుకున్నామో కదండి, ఆయన వాక్యం చేత ఎప్పుడైతే మనల్ని మనం నింపుకున్నామో, ఆ దినము మొదలుకొని ప్రభు రాకడ వరకు మనం చేసే భక్తి జీవితంలో ప్రభు మనకు పిరికితనము గల ఆత్మనివ్వలేదు. మనం పిరికివారం కాదు. చెప్పాలి గట్టిగా, నేను పిరికివాడను కాదు. చెప్పుకోండి, ఎవరికి వారు. నేను పిరికిదానను కాను. పిరికివారం కాదు మనం. దేవుడు మనకి స్వస్థ బుద్ధి గల ఆత్మనే ఇచ్చాడు. ధైర్యం కలిగిన ఆత్మనే ఇచ్చాడు. క్రైస్తవుడు పిరికివాడు కాదు. అందుకని మనం దేనికి ఏం చేయకూడదు? భయపడకూడదు. భయపడకూడదు. డు నాట్ ఫియర్. భయపడకమో కదండి. దేవుని వాక్యంలో మనం చూస్తాం, నేనున్నాను కదా, మీరు ధైర్యం తెచ్చుకోండి, మీరు భయపడద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను, భయపడద్దు, దిగులు పడకమో, నేను నిన్ను బలపరుస్తాను, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను, నీకు సహాయము చేయువాడు నేనే, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. ఎన్నిసార్లు ప్రభు చెప్పాడో భయపడద్దు. ఎందుకు భయపడకూడదు అంటే, యేసుక్రీస్తుని ఎప్పుడైతే మన సొంత రక్షకునిగా అంగీకరించామో ప్రభు మనకు ధైర్యపరిచే స్వస్థ బుద్ధి గల ఆత్మనే ఇచ్చాడు. కానీ ఏమీ ఇవ్వలేదు? ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాడు, కానీ పిరికితనము కలిగిన ఆత్మనివ్వలేదు. దేవుని బిడ్డలంగా మనం భయపడకూడదు. ఈరోజు ఏ విషయాల్లో మనం భయపడకూడదో ప్రాముఖ్యంగా
3 విషయాలు నేను మీకు అందించాలని ఇష్టపడుతున్నాను. పాస్టర్ గారు, కొన్ని విషయాలు నేను భయపడుతుంటానండి, కొన్ని విషయాలు నాకు భయమేస్తుంటాయండి, నా జీవితంలో ఎందుకో భయం అలుముకుంటుంది పాస్టర్ గారు. నేను దేవుని వాక్యంలో చెప్తున్నాను కదా, మన ప్రభు చెప్పే మాట ఏంది? ప్రతిరోజు మీరు భయపడద్దు. ఏ విషయాల కొరకు భయపడకూడదో ఈ రాత్రి ఒక 3 విషయాలు దేవుని వాక్యంలో క్లుప్తంగా చూసుకుందాం. మొట్టమొదటిగా, మనం ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చుటలో ఏం చేయకూడదు? భయపడకూడదు. యేసుక్రీస్తు ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చుటలో ఏమాత్రం భయపడకూడదు. ప్రభుని గురించి ఎక్కడైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ప్రభుని గురించి ఎక్కడైనా వాక్యం అందించాల్సి వచ్చినప్పుడు, ప్రభుని గురించి ఏ సందర్భంలో అయినా పాటలు పాడాల్సి వచ్చినప్పుడు, ప్రభు గురించి సాక్షిగా నిలబడే పరిస్థితులు వచ్చినప్పుడు ఏమాత్రం ఏం చేయకూడదు? మనం భయపడకూడదు. ఎందుకు? దేవుని వాక్యం ఏముందో చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం. యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్, అపోస్తుల కార్యము గ్రంథం 18వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. రాత్రివేళ దర్శనమందు ప్రభువు, ఎప్పుడు ప్రభు చెప్పే మాట ఏం తెలుసా? ప్రభు గురించి ఎక్కడైనా సాక్ష్యం ఇవ్వాలి, ప్రభు గురించి ఎక్కడైనా మాట్లాడాలి, ఈ సందర్భంలో ప్రభు గురించి మాట్లాడాలి అని నీ మనస్సాక్షిలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపించే సమయం వచ్చినప్పుడు ఈ మాట గుర్తుపెట్టుకోండి. నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకము. ఎందుకంట? నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు. ఈ పట్టణంలో నాకేముంది? బహుజనమున్నదని పౌలుతో చెప్పగా, అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను. చూసారండి అంత అద్భుతమైన విషయమో. అది క్రైస్తవేతరులు ఉండే ప్రాంతం. పౌలుకి ఎక్కడికి పోయినా ఒక పిచ్చి, ఒక తపన కదండి. ఫర్వెన్సీ అంటారు. ఫర్వెన్సీ అంటే తపన, సువార్త కొరకైన ఒక తపన. ప్రభుని గురించి ఏం చెప్పాలి? సాక్ష్యం ఇవ్వాలి. యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వాలి, నా ప్రభువు గురించి మాట్లాడాలి అనేదే పౌలు తపన. దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఆంధ్రక్రైస్తవ కీర్తన పుస్తకాల్లో కూడా ఆ పాట మనం పాడతాం. సాక్ష్యమిచ్చేదా మన స్వామి దేవు, సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెనంచు, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు. సాక్ష్యం ఇవ్వాలి. ఎక్కడికి వెళ్ళినా పౌలు తపనేందంటే ప్రభు కొరకు నేనేమివ్వాలి? సాక్షిగా బ్రతకాలి, సాక్ష్యం ఇవ్వాలి, సాక్ష్యాన్ని చెప్పాలి, సాక్ష్యాన్ని పంచుకోవాలి. దేవుని వాక్యంలో చూస్తున్నా, నీవు భయపడక మాట్లాడము పౌలు, మౌనముగా ఉండదు. నేను నీకు తోడయ్యున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడు రాడు, నేనున్నాను. భయపడద్దు, దిగులు పడద్దు, నేనున్నాను. ఒకవేళ ఎవరికాడైనా యేసు ప్రభు గురించి మాట్లాడటానికి సాయంకాలం నువ్వు భయపడుతున్నావా? యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి భయపడుతున్నావా? ఏ పరిస్థితుల్లోనైనా అమ్మో వీళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళందరూ కొడతారేమో, నన్ను తిడతారేమో, వీళ్ళు నన్ను ఏమైనా చేస్తారేమో, భయపడక మాట్లాడమో. నేను నీకు తోడయ్యున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడు రాడు. ఆయన సెలవు లేదే చెప్పండి, మన వెంట్రుకల్లో ఒక వెంట్రుక కూడా రాలదంట. దేవుని సెలవు లేదే ఎవరేం చేస్తారు? యేసుక్రీస్తు ప్రభుని గురించి సాక్ష్యం ఇటులో భయపడద్దు, ధైర్యంగా చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితం మన కొరకై ఈ లోకానికి వచ్చాడు, మన పాప నిమిత్తమై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా మన కొరకై తిరిగి రానయ్యున్నాడు.
యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు ఏ జాతి, కులము, మతము, డినామినేషన్, వర్గ భేదాభిప్రాయాలకు చెందినవాడు కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు. మానవులందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన. వినుకొండ పట్టణంలో ఉన్న వాళ్ళని, లైవ్లో చూస్తున్న వారందరినీ యేసయ్య ప్రేమిస్తున్నాడు. ఈ సాయంకాలం యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమించే నీ కొరకు ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో తన ప్రశస్తమైన ప్రాణాన్ని పెట్టాడు. మానవుడుగా వచ్చాడు కాబట్టి, మానవుడుగా మరణించాడు. ఆయన దేవుడు కాబట్టి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మరలా మన కొరకై తిరిగి రానయ్యున్నాడు. ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చుటలో వారెవరైనా భయపడకూడదు. మనం ఎందుకో తెలుసా? ఫిలిప్పు, స్వార్థికుడైన ఫిలిప్పు ఎవరికి చెప్పాడు చెప్పండి వాక్యం? ఇథియోపియా మంత్రికి చెప్పాడు. ఐథియోపియా ధనాగార మంత్రి కింద కదండి, ఫైనాన్స్ మినిస్టర్లకు కూడా వాక్యం అవసరం. ప్రైమ్ మినిస్టర్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, ఏ మినిస్టర్ అయినా, నీవెవరవైనా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా, నీవెవరవైనా, నీవు రక్షించబడుట అనేది అవసరమైనది. యేసుక్రీస్తు ప్రభువారు మానవులు రక్షించుట కొరకై ఈ లోకానికి వచ్చాడు. రక్షణ సువార్త అందరికీ ఒక్కటే కదండి, ఏ భేదం లేదు. అందరూ ఏమయ్యారు? పాపము చేసి. ఎవరైనా సరే, నువ్వెంత ధనం సంపాదించినా, ఎన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించినా, నీకెంత ఆస్తిపాస్తులు ఉన్నా, నీవు పాపివే. పాపం వలన వచ్చు జీతమో మరణము. యేసుక్రీస్తు ప్రభువారు ఆ నిత్య మరణంలో నుండి తప్పించుట కొరకే మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. మన పాప నిమిత్తమై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. త్వరగా మన కొరకై తిరిగి రానయ్యున్నాడు. ఈ సత్య సువార్త అందరికీ మనం ఏం చేయాలి? చెప్పాలి. కాబట్టి ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చుటలో మనం ఏం చేయకూడదు? భయపడకూడదు. ఒకవేళ యేసయ్య గురించి ఎక్కడైనా మాట్లాడటానికి, ప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి ఎక్కడైనా భయపడుతున్నావా? ఈ రాత్రి దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చుటలో నీవు నేను ఎక్కడేం చేయకూడదు? భయపడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడక ధైర్యంగా ఉండి ఏం చేయాలి? మనం సాక్ష్యం ఇవ్వాలి. ధైర్యంగా ప్రభుని గురించి వారు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, వారు ఏమనుకుంటున్నా సరే, యేసు ప్రభు గురించి మాట్లాడటం నిర్మోహమాటంగా, యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు అందరికీ, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు ఆయన. నీకు తెలిసింది చెప్పటంలో భయపడద్దు. చూసారా? కాబట్టి దేవుడు మనకు పిరికితనం కలిగిన ఆత్మనివ్వలేదు. ఏ ఆత్మనిచ్చాడు చెప్పండి? ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు, స్వస్థ బుద్ధి గల ఆత్మనిచ్చాడు. కాబట్టి ధైర్యంగా ప్రభుని గురించి మనం ఏమివ్వాలి? సాక్ష్యం ఇవ్వాలి. ధైర్యంగా ప్రభుని గురించి మాట్లాడాలి. మొదటిగా సాక్ష్యం ఇచ్చుటలో ఏం చేయకూడదు? మనం భయపడకూడదు. రెండో చూద్దాం. యేసుక్రీస్తు విషయం శ్రమపడుటలో భయపడద్దు. ప్రభు కొరకు శ్రమ పడుటలో ఏం చేయకూడదంటే మనం భయపడకూడదు. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మీరు ఒకవేళ నీతి నిమిత్తం, అంటే ప్రభు నిమిత్తం, నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. హల్లెలూయా. చూసారా? బెదిరిస్తారు మనుషులు. ప్రతోడు బెదిరించాడు. భయపడతామా? భయపడకూడదు, భయపడకూడదు. అంతే. నీతి నిమిత్తము శ్రమ పడినను మీరెవరు చెప్పండి? ధన్యులే. నీతి నిమిత్తం శ్రమలు వస్తాయి. యేసు ప్రభువారే చెప్పాడు కదా కొండ మీద ప్రసంగంలో, ధన్యతలు చెప్పేటప్పుడు, నా నామం నిమిత్తము జనులు ఏం చేస్తారు? మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం ఏమైంది? అధికమైంది.
యేసు ప్రభు కొరకు శ్రమ పడినా భయపడద్దు, శ్రమలు వస్తాయి. శ్రమ పడుటలో భయపడద్దు. కొంతమందికి ఆశీర్వాదాలే కావాలి కానీ ఏం కోరుకోరు? శ్రమలు కోరుకోరు. ఎవరైనా ప్రార్థనకి వెళ్తున్నావు కదా, నీ మీద కంప్లైంట్ ఇస్తాను అనగానే ఏమొచ్చేసి చెప్పండి, ఎందుకులేరా ప్రార్థన కూడా పోవటం ఎందుకు, మానుకోబాకండి. ఇక అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు రాబోతున్నారు. ప్రభు కొరకు శ్రమ అయినా ధైర్యం ఎదుర్కోవాలి. యేసుక్రీస్తు ప్రభు కొరకు శ్రమ పడుటలో మీరు భయపడద్దు. లోకము మనల్ని ఏం చేస్తారు చెప్పండి? మత్తయి సువార్త 24వ అధ్యాయం. ఈ కడవరి దినాల్లో యేసు ప్రభువారు ఈ దినాల గురించి మాట్లాడుతూ, రాకడ దినాల గురించి మాట్లాడుతూ ఏం చేస్తారు చూడండి. ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారు? 10వ వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 9-10 వచనాలు. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపుతారంట. మీరు నా నామ నిమిత్తం సకల జనముల చేత ద్వేషించబడతారు. అనేకులు మన విషయం ఏం చేస్తారు? అభ్యంతర పడతారు. ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ఏం చేస్తారు? ద్వేషిస్తారు. చూసారండి, వస్తాయి, శ్రమలు వస్తాయి. ప్రభు ముందుగానే చెప్పాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను మీరేం చేయండి? ధైర్యం తెచ్చుకోండి. ప్రభు కొరకు శ్రమ పడుటలో భయపడద్దు. శ్రమలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అభ్యంతరాలు చెప్పే వాళ్ళు వస్తారు, ద్వేషిస్తారు, ద్వేషం ఉంటుంది. ధైర్యంగా ఎదుర్కోవాలి వాటన్నిటినీ. విశ్వాసి ఎప్పుడు ఆశీర్వాదాలే కాదు, శ్రమలు కూడా వస్తాయి. శ్రమలు వస్తాయి, శ్రమలు కూడా ఎదుర్కోవాలి. ధైర్యంగా ప్రభు కొరకై ఎదుర్కోవాలి. నీతి నిమిత్తం మీరు శ్రమ పడినను మీరు ధన్యులే. వారెవరైనా మిమ్మల్ని బెదిరిస్తున్నారా? వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. ప్రభు మీ పక్షమై ఉన్నాడు, భయపడద్దు, భయపడద్దు. ఎంతటి అమూల్యమైన మాటలండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఒకవేళ భయపడుతున్నారా? భయపడుతూ వచ్చారా దేవుని సన్నిధికి? కలవరాలతో వచ్చారా దేవుని సన్నిధికి? భయాందోళనతో వచ్చారా దేవుని సన్నిధికి? దేవుని వాక్యం చాలా స్పష్టంగా ప్రకటిస్తుంది, మీరు భయపడద్దు. ఎందుకు? దేవుడు మనకు పిరికితనము గల ఆత్మనివ్వలేదు. ఏ ఆత్మనిచ్చాడు చెప్పండి? ఇంద్రియ నిగ్రహము, స్వస్థ బుద్ధి గల ఆత్మనిచ్చాడు. స్వస్థ బుద్ధి గల ఆత్మనిచ్చాడు. క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసా? సింహపు గుండె కలిగిన వాడు కదండి. సామెతలు 28:1 ఏముంది? నీతిమంతులు సింహము వలె ఎలా ఉంటారు? ధైర్యంగా ఉంటారు. భయపడేవాడు ఏమి సింహం అండి? సింహం భయపడిద్దా చెప్పండి? అసలు భయపడితే దాన్ని సింహం అంటారా చెప్పండి? అంటారా? అనరు. సింహపు గుండె. దావీదు గురించి శత్రువులు మాట్లాడుకుంటున్నారు. ఏమన్నా తెలుసా? దావీదు యుద్ధ భూమిలో ఉంటే దావీదు ఎవరో తెలుసా? సింహపు గుండె కలిగిన వాడు. ఎంతమంది ఉన్నా దావీదు లెక్క చేయుడు. సింహపు గుండె కలిగిన వాడు. ఎక్కడిది ధైర్యం? 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడను. విశ్వాసి ధైర్యంగా ఉండాలి. దేవుని బిడ్డలు ధైర్యంగా ఉండాలి. ఈ రోజుల్లో ధైర్యం లేదు. ధైర్యానికి ఏ మందులు లేవు. ఉన్నాయా? ఆ మందులు ఉంటే అసలు మొత్తం అయ్యే మెడికల్ షాప్ నుండి కొనుక్కొని ఇంట్లో పెట్టుకునేవాళ్ళు. ధైర్యానికి మందులు లేవు. ధైర్యము దేవుని వాక్యము. నీ వాక్యమే నిరీక్షణ, నీ వాక్యమే ధైర్యము. ప్రభు ఇచ్చిన ఆత్మ ద్వారా మనం ధైర్యంగా ఉండాలి. దేవుడు మనకు పిరికితనం కలిగిన ఆత్మనివ్వలేదు. యేసు ప్రభు గురించి ఎక్కడైనా మాట్లాడాల్సి వచ్చిందా? ఏమోనమ్మ వీళ్ళు ఏమనుకుంటారు, నన్ను కూడా అటా జాబితా లేదు. కొంతమంది ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరతలు వస్తే ఏం చేస్తారు? ముందుగానే బొట్టులు పెట్టుకొని పోతున్నారు. ముందుగానే బొట్టులు పెట్టుకొని పోతున్నారు. నిన్న విన్నాం కదా, నక్కలు ఏం చేస్తాయి? రాజీ పడతాయి.
రాజీ పడేవి గుంట నక్కలు. ద్రాక్ష తోటలను పాడు చేసే గుంట నక్కలను పట్టుకోండి. రాజీ పడిపోతున్నారు. ప్రభు గురించి ఏదైనా శ్రమ వస్తుందంటే ఏమో సర్టిఫికేట్లో క్రిస్టియన్ అని పెట్టుకుంటే రేపు వచ్చే రోజుల్లో మాకేం జరిగిద్దో, మా పిల్లలకు ఉద్యోగం రాదేమో. మా నాన్న ఎంత ధైర్యవంతుడు, అందరికీ సర్టిఫికేట్లో బీసీసీ క్రిస్టియన్. ప్రభు గురించి ఆయన చిన్న పని చేసుకునేది. ఆ కష్టార్జితంలో కూడా పిల్లల భవిష్యత్తు క్రిస్టియన్ అని ఉండాలి, నా బిడ్డలు క్రిస్టియన్ అని ఉండాలి. ప్రభు గురించి సాక్ష్యం వీటిలో భయపడద్దు. రెండవది, ప్రభు కొరకు ఏదైనా శ్రమ పడాల్సిన అవసరం వచ్చినప్పుడు శ్రమలో కూడా ఏం చేయకూడదు, భయపడద్దు. ఏమనుకుంటారో ఈ మధ్య ఒక మాట, నిప్పు లేనిదే పొగొచ్చిద్దా. అబ్బా, ఆయన ఏం చేయకపోతే పౌలు సువార్త ప్రకటించినందుకు ఏం చేశాడు, జైల్లో వేశారండి. ఆ మీద కూడా క్రిమినల్ కేసు. మీకు తెలుసు కదా. అసలు రూపాయి బిల్లతో ఏమన్నా నాకు సంబంధం ఉందా? అక్రమంగా అన్యాయంగా భరిస్తున్నాం ప్రభు కొరకు. ఆయన కొరకు శ్రమ పడాల్సి వచ్చినప్పుడు భయపడకూడదు. వస్తాయి శ్రమలు. లోకంలో మీకు ఏం కలుగుతుంది? ప్రభువే ముందు చెప్పాడు కదా. సిబిసికి వస్తున్నందుకు కూడా వస్తాయి శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, లేనిపోని మాటలనే వాళ్ళు ఉంటారు. ధైర్యంగా ఉండండి. ఎందుకో తెలుసా? దేవుడు మనకు శక్తియు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాడు, కానీ ఏమి ఇవ్వలేదు. ప్రభు కొరకు శ్రమ పడాల్సి వచ్చినప్పుడు ఆ శ్రమలో ఏం చేయాలో తెలుసా? పేతురు రాసిన పత్రికలోని పౌలు ఏమంటాడు చూడండి, పేతురు ఏమంటాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలు. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి ఏ శ్రమ అండి? శ్రమ ఎట్లుంటుంది? మహాశ్రమ. రెండవది, అది అగ్ని వంటిది. అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు మీరేం చేయొద్దు, ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తమో క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా ఏం చేయండి? సంతోషించండి. శ్రమలో సంతోషించేవాడు క్రైస్తవుడు. కానీ శ్రమలు వచ్చినాయి, అమ్మో ఏం చేస్తాయో. కొంతమందికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తేనే ఏమైపోతానో, అంత తొందరగా నీకు ఏమీ కాదు, ఏమైపోతానో, నన్ను ఏం చేస్తా, ఇది ఏమీ చేయదు. ప్రభు చెప్పాడు కదా, ఏదియు ఎంత మాత్రం మీకేం చేయదు. నువ్వు దేవుని బిడ్డవా, ఈ వాక్యం చదివితే కదా, దేవుని హత్తుకొని జీవిస్తే కదా ఈ వాక్యం పనిచేసేది. నీ మనసు వాక్యం మీద, ప్రభు మీద నిమగ్నం అయి ఉంటే లోకంలో ఎన్నొచ్చినా భయపడవు. వస్తాయి, మనకు కాబట్టి ఎవరికి వస్తాయండి? ప్రభు కొరకు సాక్షులుగా బ్రతికే మనకు కాబట్టి ఎవరికి వస్తాయి? నిందలు, అవమానాలు, శ్రమలు మనకు కాబట్టి ఎవరికి వస్తాయి? భయపడకూడదు. శ్రమ పడుటలో భయపడద్దు. మొదటిగా సాక్ష్యమిచ్చుటలో భయపడద్దు. ప్రభు కొరకు సాక్షిగా బ్రతుకుటలో, సాక్ష్యమిచ్చుటలో ఏం చేయొద్దు, భయపడద్దు. ఎందుకో తెలుసా? ప్రభు తోడుగా ఉన్నాడు నీకు. ఏ పరిస్థితుల్లో ఎక్కడ నిలబడి ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తున్నా. ఇటీవల ఒక వాట్సాప్లో షేర్ చేశారు. కోటి సెంటర్లో ఒక అమ్మాయి ప్రభు గురించి హిందీలో సాక్ష్యం ఇస్తుంది కదండి. నిలబడి సాక్షిగా, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు, మనందరినీ ప్రేమిస్తున్నాడు. యేసయ్య మన కొరకై సిలువలో మరణించాడు, సమాధి గెలిచాడు, మరణాన్ని జయించాడు, తిరిగి రాబోతున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం! ప్రభు నమ్ముకోండి. రెండవ రాకడ త్వరగా రానుంది, యేసు త్వరగా రాబోతున్నాడు కదండి. ఎంత ఆ బహిరంగ సాక్ష్యం. ప్రభు కొరకు బైబిల్ తీసుకొని రావడానికి ఈరోజు ఎంత భయపడుతున్నా. భయపడద్దు.
ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చుటలో భయపడద్దు, ప్రభు కొరకు శ్రమ పడుటలో భయపడద్దు. మూడో మాట, మన శత్రువుల విషయం భయపడద్దు. శత్రువుల విషయము భయపడకూడదు. విశ్వాస జీవితంలో శత్రువులు ఉంటారు, ఉంటారండి. నీకు సంబంధించిన వాళ్ళు నీకు శత్రువులు ఉంటారు, నాకు సంబంధించిన నాకు శత్రువులు. కొన్నిసార్లు ఇంటోళ్ళే శత్రువులు, ఇంటోళ్ళే, ఎవరో కాదు, మన ఇంటోళ్ళే మన గురించి చెడ్డ ప్రచారాలు చేస్తారు. చెడ్డ శత్రుత్వం పెంచుకుంటారు మన గురించి, లేనిపోయిన మాటలు చెప్పి. ఏం చేస్తాం? పెట్టేడ్రా కంట్లో పిల్ల ఎవడంట? ఇంట్లో వాడే శత్రువు. ఉంటారు ఇంట్లో వాళ్ళే. శత్రువుల విషయం ఏం చేయకూడదు? భయపడకూడదు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయం 17వ వాక్యం చదువుకుందాం. 17వ వాక్యం. ఈ యుద్ధంలో, ఒకవేళ ఈ రాత్రి మీరు కూడా యుద్ధంలో పాల్గొంటూ వచ్చారేమో, ఎవరితో యుద్ధం చేస్తూ వచ్చారేమో, ఎవరో ఆ యుద్ధ భూమిలో మీతో నిలబడింది నాకు తెలియదు. ప్రభు చెప్పమన్న మాట, ఈ యుద్ధంలో అసలు మీరే మాట్లాడద్దు. మనం కొన్నిసార్లు అసలు మాట్లాడాల్సిన పనే వద్దు. వాడు శత్రువు అనుకుంటే మన పాటికి మనం పని చేసుకొని మౌనంగా ఉండటమే. ఎందుకు వాళ్ళతో అనవసరంగా అతికి ప్రసంగం? వస్తుంటారు వాళ్ళు మరలా మన మీద, మన ఇంటికి వచ్చే మనతో శత్రుత్వం పెంచుకుంటారు. వాడు ఏడన్నా దూరంగా ఉంటాడంటే దూరంగా ఉండరు, మన ఇంటికి వస్తారు, మళ్ళా ఇంటికి వచ్చి శత్రువులుగా మారుతారు. ఏం చేస్తాం? ఏడో మన వీక్నెస్, వీడైతే మౌనంగా ఉంటాడు, వీడైతే భార్య మాట వింటాడు, ఏమండో, ఏడో వీక్నెస్ కనుక్కుంటారు, వస్తారేక మన ఇంటికి వచ్చి మనతోనే శత్రుత్వం. ప్రభు చెప్తున్నాడు, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యోధా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోవుడు, యెహోవా మీతో కూడా ఉండును. హల్లెలూయా. మనమేం చేయాల్సిన పనిలే. మనతో ఉన్న ప్రభువే ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. మనలో ఉన్న ప్రభువే యుద్ధం చేస్తాడు. ఆయనే చూపిస్తాడు. ఆయన నమ్మిన బిడ్డలు ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడు. ఆయన కొరకు సాక్షిగా బ్రతికే వాడిని ఎప్పుడు వదిలిపెట్టాడు. ఆయన ప్రభువే యుద్ధం చేస్తాడు. శత్రువుల విషయమై భయపడద్దు, దిగులు పడద్దు. యెహోవా మీతో కూడా ఉన్నాడు, ఆయన దయచేయు రక్షణను మీరు చూస్తారంతే. భయపడకూడదు. మన దేవుని బిడ్డారా, ఈ రాత్రి ఎవరైనా శత్రువులుగా ఉన్నారా? మీకు శత్రువులుగా ఎవరైనా నిలబడితే దేవుని వాక్యం చెబితే, మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు. దేవుని కనుగుడ్డును ముట్టి నిలబడగలడు ఎవడైనా భూమి మీద? మనుగడ సాగించగలడా? దేవుని బిడ్డలు జోలొస్తే అంతే. దేవుని బిడ్డలతో పెట్టుకుంటే ఆషామాష కాదు. దేవుడు ఒప్పుకోడు. మన శత్రువులు ఉంటారు. శత్రువులు విశ్వాస జీవితంలో శత్రువులు ఉంటారు. చూడండి, దావీదు ఒక మాట అంటాడు. కీర్తనలు 4వ కీర్తన చూడండి. కీర్తన గ్రంథం 4వ సంకీర్తన 2వ వాక్యం చదవండి. నరులారా, ఎంతకాలమో నా గౌరవమును. ఇదేందండి అసలు? ఎన్ని సంవత్సరాలు కూడగట్టుకున్న సాక్ష్యాన్ని ఏం చేయాలంటారు కొంతమంది? ఒక్క క్షణంలో అవమానంగా తీసేయాలనుకుంటారు. సాక్ష్యం తీసేయటం ఎంతసేపు? 2 నిమిషాలే. కానీ దాని జీవితం కట్టుకోవటం కొన్ని సంవత్సరాలు, జీవితకాలం. దావీదు అన్నాడు, ఎంతకాలం నా గౌరవం ఎలా మార్చాలనుకుంటున్నారు? ఇదేంట్రా బాబు? 62వ కీర్తన 62వ కీర్తన చూడండి. 62వ కీర్తన 2వ వచనం. ఎత్తైన నా కోట ఆయనే, నేను కదిలించబడను. ఎందుకు అవసరం లేదు.
చూడండి, ఎన్నాళ్ళు మీరు ఒకనిపై బడుదురు. ఎందుకు? ఒరుగుచున్న గోడను చూడండి ఆ మాట, అతని ఔన్నత్యము నుండి అతన్ని పడద్రోయుటకే వారు ఏం చేస్తారు? ఆలోచిస్తారంట. ఔన్నత్యం నుంచి పడద్రోయాలని. రెండవది, అబద్ధాలు ఆడటం వాళ్ళకి సంతోషం. మూడవది, శుభవచనం అంతరంగంలో. ఇలాంటోళ్ళ మధ్యలో కాపురం చేస్తాం మనం. ఇలాంటోళ్ళ మధ్యలో మనం ఏం చేస్తున్నా? బ్రతుకుతున్నా. ఇలాంటోళ్ళ మధ్యలో మన గౌరవం, మనమేమో ఒకవైపు గౌరవాన్ని కూడగట్టుకుంటూ వస్తాం. ఒకడు ఊడో ఉంటాడు, వాడు ఊడో కదా, వాడు సొంతోడే, వాడు అసలు ఇంట్లో వాడు కూడా అయి ఉంటాడు. వాడేం చేస్తాడు? మన గౌరవాన్ని ఏం చేస్తాడు? అవమానపరచాలని చూస్తాడు. మనం కట్టుకున్న ఔన్నత్యాన్ని ఏం చేయాలనుకుంటాడు? పడద్రోయాలని ఆలోచిస్తుంటాడు. ఈ రాత్రి ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మీరు వచ్చారా, కూర్చున్నారా, శత్రువుల విషయం భయపడద్దు. మీరు యుద్ధంలో మీరు పోట్లాడద్దు. యెహోవా మీతో కూడా యుద్ధం చేయిస్తాడు. హల్లెలూయా. యెహోవా మీ పక్షమై నిలబడతాడు. హల్లెలూయా. మీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. నాకు రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను, రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను నాకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్య. ప్రభువు చెప్పిన మాట సత్య. నాకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్య. ప్రభువు చెప్పిన మాట సత్య. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. నా ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. హల్లెలూయా. భయపడద్దు. దేవుడు మనకు శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడు, కానీ ఏ ఆత్మనే ఇవ్వలేదు. క్రైస్తవుడు పిరికివాడు కాడు. పిరికి పందలం కాదు. కొన్నిసార్లు ఆ మాట బలం, రే పిరికి పంద. క్రైస్తవుడు పిరికి పంద కాదు. నిజంగా క్రీస్తుని ఎరిగిన వాడు, క్రీస్తు రక్తంలో కడుగబడిన వాడు, ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చేవాడు పిరికి పంద కాదు. కాబట్టి మనం భయపడకూడదు. ఏ విషయాల్లో భయపడకూడదు? ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చుటలో మనం ఏం చేయకూడదు? భయపడకూడదు. ఎందుకో తెలుసా? నేను మీకు తోడుగా ఉన్నాను, భయపడక మాట్లాడమన్నాడు దేవుడు పౌలుతో. నేను తోడుగా ఉన్నాను, నీకు హాని చేయటానికి ఎవడు నీ మీదకి రాడు. ఎవడు రాడంతే. ప్రభు కొరకు ఎక్కడైనా సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరత వచ్చినప్పుడు కొన్నిసార్లు మనస్సాక్షిని దేవుడు ఒప్పిస్తూ ఉంటాడు. అమ్మా, ట్రైన్లో నీ పక్కన కూర్చున్న ఆమెతో మాట్లాడమ్మా, బస్సులో నీ పక్కన కూర్చున్న ఆమెతో చెప్పమ్మా, యేసు ప్రభు గురించి చెప్పమ్మా. ఇదిగో కాలేజీలో నీ రూమ్మేట్స్తో ఒకసారి చెప్పమ్మా యేసు ప్రభు గురించి. నీవు క్రిస్టియన్ అని పరిచయం చేసుకో. ఈ క్రిస్టియానిటీలో ఉన్న గొప్పతనం ఏందో చెప్పమ్మా. క్రిస్టియానిటీలో క్రీస్తు ఉన్నాడు, ఆ క్రీస్తులో ఉన్న గొప్పతనం ఏంటో చెప్పు. దేవుడు మనస్సాక్షి ద్వారా ప్రేరేపిస్తాడు. అప్పుడు నువ్వేమనుకుంటా తెలుసా? అమ్మ, నేను క్రిస్టియన్ అని చెప్తే నన్ను ఏమనుకుంటారో వీళ్ళు. భయపడద్దు. ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చుటలో భయపడద్దు. ధైర్యంగా చెప్పు. నువ్వు ధైర్యంగా ఎప్పుడు చెప్పగలవో తెలుసా? నువ్వు నిజంగా ప్రభు కొరకు జీవించు దానివైతే, నువ్వు ప్రభు కొరకు బ్రతుకే దానివైతే. మనము జీవించినను మరణించినను ఎవరి వారమై ఉన్నాం? ప్రభు వారమై ఉన్నాం.
ఆ సాక్ష్యం నీలో ఉంటే ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చటలో మనం ఏం చెయ్యం? భయపడు. రెండవది, ప్రభు కొరకు శ్రమ పడుటలో ఏం చేయొద్దు? భయపడు. మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. బెదిరిస్తాడు, శ్రమలు వస్తాయి, భయపడద్దు. ప్రభు కొరకు ధైర్యంగా ఉండండి. మూడవది, మన శత్రువుల విషయంలో మనం ఏం చేయకూడదు? భయపడకూడదు. దేవుడు మనతో ఉండి యుద్ధం చేసేవాడు ఆయన. మనం పోట్లాడాల్సిన పని లేదు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడద్దు అన్నాడు దేవుడు. మీరు చూస్తూ ఉండండి, దేవుడే చూసుకుంటాడు. దేవుడు ఉన్నాడు మన పక్షాన. ఎంత అద్భుతమైన మాట హిజ్కియా అంటాడు చూడండి. హిజ్కియా దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చదువుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయం. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి. చూడండి ఆ మాటలు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయం 7-8 వచ్చిన. మీరు దిగులు పడకుడి, ధైర్యం. అష్షూరు రాజుకైనను అతనితో కూడా ఉన్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం అందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయం చేయుటకునో మన యుద్ధములను జరిగించుటకునో మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజు అని హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మికించింది. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయం చేయుటకు మన యుద్ధములు జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకేమై ఉన్నాడు? తోడుగా. భయపడద్దు, దిగులు పడద్దు, శత్రువుల విషయంలో భయపడద్దు. రాత్రి 3 విషయాలు దేవుని ఆత్మ ద్వారా దేవుడు మనకు బయలుపరిచి ఉండగా, ఎక్కడ దేని కొరకు భయపడుతున్నావో భయపడక ధైర్యంగా జీవిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప ఈ రాత్రి మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి బైబిల్ స్టడీలో ప్రభా, ఎన్నిక లేని నన్ను మీ సేవకుడిగా ప్రభా మీరు క్షేమంగా మంచి ప్రయాణం ఇచ్చి కేవలం మీ కృపచాటును భద్రపరిచి సమయానికి తీసుకొచ్చి పరిచర్యలో మీరు వాడుకున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవుడు మనకు శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను, కానీ తన్ని పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు. క్రైస్తవుడు పిరికివాడు కాడు, యేసుక్రీస్తుని ఎరిగినవాడు పిరికివాడు కాడు. మనం భయపడకూడదని 3 విషయాలు మాకు తెలియపరిచారు. ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చుటలో భయపడకూడదని, ప్రభు కొరకు శ్రమ పడుటలో భయపడకూడదని, 3వ మాట శత్రువుల విషయంలో భయపడకూడదని మీరు తెల్లంగా తెలియపరిచిన ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి, ఆశీర్వదించండి. మా బ్రతుకుల్లో ఉన్న భయాలు తీసివేసి ప్రభా నీ కొరకు ఎప్పుడు నిర్భయంగా నిబ్బరం కలిగి ధైర్యంగా మేము ముందుకు సాగిపోటకు సహాయం దయచేయండి. ఈ లోకంలో బ్రతికినంత కాలం నాయన నీ కొరకు సాక్ష్యం ఇచ్చుటలో ప్రభా, నీ కొరకు శ్రమపడుటలో మా శత్రువుల విషయంలో ఎక్కడ మేము భయపడకుండా ధైర్యం కలిగి నడుచుకునే కృప మాకు దయచేయండి. రాత్రి వచ్చిన సంఘస్థులను దీవించండి, లైవ్లో చూస్తున్న బిడ్డలను దీవించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో వారికి సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక, కృప కలుగునుగాక. యేసయ్యా నీ బిడ్డలను కరుణించండి నాయన. శ్రమలో ఉన్న వారికి ప్రభా మీరు ఓదార్చి ధైర్యపరచండి ప్రభా. ఇరుకులో ఉన్న వారికి విశాలత కలుగజేయండి. ఇబ్బంది కొలిమిలో ఎవరైతే ఉన్నారో వారికి నెమ్మది దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అగ్ని వంటి మహాశ్రమల గుండా ఎవరైతే నడుస్తున్నారో ధైర్యపరచండి, ఓదార్చండి తండ్రి. నీ కృపను వారికి తోడుగా ఉంచండి తండ్రి. విన్న వాక్యాన్ని మీరు దీవించి నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా. నిన్న ఈరోజు తండ్రి తిమ్మారెడ్డిపల్లి బ్యాప్టిస్ట్ చర్చిలో జరిగించిన సభలు, జరిగిన పరిచర్య, విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని, పరిచర్లో పాల్గొన్న కాలేబను శివానగును మీ జ్ఞాపకం చేసుకోమని, వాహనాన్ని కూడా దీవించయ్యా. మీ కృపలో జ్ఞాపకం చేసుకొని తిమ్మారెడ్డిపల్లి సంఘాన్ని, కుటుంబాన్ని కూడా దీవించి వాక్యాన్ని ఫలింపులోకి తీసుకున్నామని మీ సేవకుని జ్ఞాపకం చేసుకోండి. కేవలం నిష్ప్రయోజకుడైన దాసుడైన ఒప్పుకుంటున్నాయన మీ కృపకు పాత్రుడిగా చేసినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ముందున్న పరిచర్యను కూడా మీరు దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి దీవించి ఆయన మీ నామానికి మహిమ చెల్లిస్తూ
నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రార్థన మిక్కిలి వినయముగా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ రాత్రి సన్నిధికి వచ్చిన దేవుని బిడ్డలందరికీ, లైవ్లో చూస్తున్న వారికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతం తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.